హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయేటువంటి రెసిపీ వెజిటేబుల్ పిజ్జా. ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం పిజ్జా కోసం గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ చట్నీ కోసం నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీరను తీసుకున్నాను. అలాగే ఒక కట్ట ఫ్రెష్ పుదీనాను కూడా తీసుకున్నాను. 2 పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ ఆకులన్నింటినీ శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఇలా 2గా చీల్చుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ పెరుగు, అలాగే రుచికి సరిపడినంతగా సాల్ట్ని వేసుకొని వీలైనంత ఫైన్ పేస్ట్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి చట్నీ ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా ఒక ప్యాన్ని పెట్టుకొని కొద్దిగా అంటే ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి చిన్నగా తరిగినటువంటి క్యాప్సికమ్, అలాగే ఇలా చీల్చినటువంటి ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కాస్త ఫ్రై చేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రెడీమేడ్ పిజ్జా బేస్ని తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి మెల్టెడ్ బటర్ని అంతా బాగా అప్లై చేసుకోవాలి. మొత్తం పిజ్జా బేస్ అంతా ఈ బటర్తో నీట్గా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చట్నీని వేసుకొని పిజ్జా అంతా నీట్గా అప్లై చేసుకోవాలండి. మనకి గ్రీన్ చట్నీ మార్కెట్లో ఈజీగా అవైలబుల్లోనే ఉంటుందండి. కాకపోతే మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం చేసి పెట్టుకున్నటువంటి చట్నీతో బాగా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ క్యాప్సికమ్ ముక్కలను ఒక్కొక్కటిగా పిజ్జా మీద ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలను కూడా అరేంజ్ చేసుకోవాలండి. నేను ఈ టొమాటోని ఆయిల్లో ఫ్రై చేసుకోలేదు, అలాగే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే టొమాటోస్ ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఈ పిజ్జా కోసం. ఇప్పుడు చీజ్ని తీసుకొని కొబ్బరి తురిమేటువంటి ప్లేట్తో పిజ్జా అంతా ఇలా నీట్గా తురుముకోవాలండి. మీరు ఈ చీజ్ని వీలైనంత ఎక్కువగా తురుముకోవచ్చండి. మనం పిజ్జా మీద చీజ్ అనేది ఎంత ఎక్కువగా స్ప్రెడ్ చేసుకుంటే పిజ్జా అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇవి మనకు మార్కెట్లో ఈజీగానే అవైలబుల్లో ఉంటాయండి, యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఓరిగానో కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మార్కెట్లో మనకు అవైలబుల్లోనే ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ని యాడ్ చేసి ప్యాన్ అంతా ఇలా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బటర్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిజ్జాని దీంట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా పిజ్జాని అరేంజ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక మూతని పెట్టి స్టీమ్ అనేది బయటికి పోకుండా ఇలా ఏదైనా ఒక ఎయిర్ టైట్ మూతని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మన చీజ్ ఎంత పర్ఫెక్ట్గా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు మన పిజ్జా రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. చాక్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా పిజ్జాని కట్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని టొమాటో కచప్తో కానీ వితౌట్ కచప్తో కానీ ఎలా తిన్నా సరే సూపర్గా ఉంటుంది. మరి నా పిజ్జా మీకు నచ్చిందా?
అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.